హైదరాబాద్లో ఆక్రమణలను తొలగించడానికి తీసుకువచ్చినటువంటి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిరోజు ఏదో ఒక మూల హైడ్రా పేరైతే వినిపిస్తూనే ఉంటుంది. సో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి కూల్చివేసిందనో నోటీసులు ఇచ్చిందనో ఏదో ఒక వార్త అయితే వింటూనే ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నిజంగా ఈ నిర్ణయం అయితే ఆహ్వానించదగ్గదే అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం గత 2-3 రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము, ఇక్కడ వెంచర్లు వేసేది కబ్జాలు చేసేది అంతా కూడా బడా నేతలు లేదంటే రాజకీయ అండ ఉన్నటువంటి వ్యాపారస్తులే ఉంటారు తప్ప సామాన్యులు ఎవరు ఉండరు. ఈ వెంచర్లలో తెలియక ఫ్లాట్లో కొని ఈరోజు నష్టపోతుంది మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్లే తప్ప ఆ డబ్బున్న వాళ్ళకైతే ఏమీ కాదు, వాళ్ళు ప్రశాంతంగా ఇంకో బిజినెస్ చేసుకుంటున్నారు. సో ఇదే మనం గత 2-3 రోజుల నుంచి ప్రస్తావిస్తున్నటువంటి అంశం. సో దీనికి సంబంధించే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక నుంచి ప్రభుత్వం ఏవైనా సరే నిర్మించటానికి అనుమతులు ఇచ్చేటువంటి సమయంలో హైడ్రా దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాలి అనేటువంటి ఒక క్లాజ్ అయితే పెట్టడం జరిగింది. అంటే అటు టౌన్ ప్లానింగ్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పొల్యూషన్ కానీ, వాటర్, అలాగే నల్ల, ఇలా అన్నిటికి సంబంధించి దేనికి సంబంధించిన అయినా సరే అనుమతులు వచ్చినా కట్టడానికి అవ్వదు, హైడ్రా అనుమతి ఖచ్చితంగా కావాల్సిందే. ఇది క్లారిటీ ఇచ్చేసింది. ఇక అంతేకాకుండా ఆల్రెడీ కబ్జాలు చేసి కట్టినటువంటి ప్రాంతాల్లో కూల్చివేతల వల్ల పేదలే ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి ప్రభుత్వం హైడ్రా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నట్లయితే వారికి యథావిధిగా తాగునీరు, నల్ల కనెక్షన్స్, కరెంట్ కనెక్షన్స్ అన్నీ ఇస్తాము, లేదంటే ఇవి కూడా కట్ చేస్తాము అని చెప్పి మరొక క్లారిటీ ఇచ్చింది. పేదలు కష్టపడుతున్నారని మా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ చర్యలు చేపడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మేజర్గా కొన్ని తొలగించినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఒక ఆలోచనలో పడినట్లుగా అయితే కనిపిస్తుంది.